నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. మన దేశంలో గత కొద్ది రోజుల నుండి వక్ఫ్ బోర్డుపై చర్చ జరుగుతోంది. వక్ఫ్ బోర్డు చట్టంలో భారీ మార్పుల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుని రాబోతోంది. ఇప్పటికే ఈ చట్టంలోని దాదాపుగా 40 సవరణలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. వక్ఫ్ బోర్డు అధికారాలకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది అని చెబుతున్నారు. అయితే ఇందులో నిజమెంత? ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డులో ఎన్నిసార్లు సవరణలు జరిగాయి? వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎన్ని? ఈ బోర్డును అసలు ఎవరు తీసుకొచ్చారు? సవరణల కారణంగా జరిగే లాభ నష్టాలేంటి? ఇవన్నీ మనకు తెలియాలంటే ముందుగా అసలు ఈ వక్ఫ్ బోర్డు అంటే ఏంటో తెలుసుకోవాలి. వక్ఫ్ అంటే ఇస్లాంలో దేవుడి పేరు మీద, తమ మతం మీద ఉన్న ప్రేమతో ప్రజా శ్రేయస్సు కోసం దానం చేయబడిన ఆస్తి. ఆ ఆస్తి భూమైనా అవ్వచ్చు, డబ్బైనా అవ్వచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. ఇంకో విధంగా చెప్పాలి అంటే వక్ఫ్ అంటే ఇస్లాం అనుచరులు దానం చేసిన ఆస్తి అని అర్థం. ఎవరైనా తమ ఆస్తిని వక్ఫ్ బోర్డుకు ఇస్తే అది పబ్లిక్ ప్రాపర్టీ అయిపోతుంది. కాబట్టి దానిపైన ఎవ్వరికీ అధికారం ఉండదు. కానీ ఆ ఆస్తుల్ని మెయింటైన్ చేయడానికి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇస్లాం ధర్మం ప్రకారం ఈ వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని మంచి పనుల కోసం మాత్రమే ఉపయోగించాలి. అంటే చదువుకి, సమాధుల నిర్మాణానికి, కొత్త మసీదుల నిర్మాణానికి, ఇల్లు లేని వారికి ఇళ్లను నిర్మించేందుకు, ఫ్రీగా వైద్యాన్ని అందించేందుకు మాత్రమే వాడాలి. అయితే ఈ వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు ప్రతి రాష్ట్రంలో ఒక వక్ఫ్ బోర్డు అనేది ఏర్పాటు చేసుకున్నారు. 1923లో బ్రిటిష్ వారు వక్ఫ్ అనే చట్టాన్ని తీసుకువచ్చారు. అయితే ఈ వక్ఫ్ చట్టం 1954లో పార్లమెంట్లో ఆమోదించబడింది. 1945లో పూర్తి స్థాయిలో వక్ఫ్ యాక్ట్ను ప్రవేశపెట్టారు. అనేక సందర్భాల్లో సవరణలు కూడా చేశారు. ఈ యాక్ట్ ప్రధాన ఉద్దేశం వక్ఫ్ ఆస్తుల్ని సంరక్షించడం, వాటి దుర్వినియోగాన్ని నివారించడం. కానీ దురదృష్టవశాత్తు ఈ యాక్ట్ ఉద్దేశం నెరవేరలేదు. అప్పుడు మళ్ళీ 1985లో మరో కొత్త వక్ఫ్ చట్టం తీసుకువచ్చినా ముస్లింల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. తర్వాత 1995లో, ఆ తర్వాత 2010, 2013లో ఈ చట్టంలో సవరణలు చేశారు. ఏ కోర్టులోనూ సవాలు చేయలేని, ఎవ్వరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునేందుకు వక్ఫ్ బోర్డులకు అపరిమిత హక్కులు కల్పించారు. కొంచెం ఈజీగా చెప్పాలంటే ముస్లిం చారిటీ పేరుతో ఆస్తిని క్లెయిమ్ చేయడానికి వక్ఫ్ బోర్డుకు అపరిమిత హక్కులుంటాయి. ఏ ఆస్తినైనా వక్ఫ్ బోర్డు ఇది తమది అనుకుంటే ఆ ఆస్తికి సంబంధించిన యజమాని కోర్టుకు వెళ్ళినా లాభం ఉండదు. ఎందుకంటే కోర్టు వక్ఫ్ బోర్డు విషయంలో జోక్యం చేసుకోకుండా ప్రత్యేక చట్టాన్ని కూడా రూపొందించారు. అదే వక్ఫ్ ట్రిబ్యునల్. ఇందులో కేవలం ముస్లిం ఐఏఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే ఉంటారు. అక్కడ మాత్రం ఈ భూమి తమదే అని నిరూపితమైతే ఆ యజమానికి తిరిగి తన ఆస్తి అనేది లభిస్తుంది. అయితే 15 ఏళ్లలో యూపీఏ ప్రభుత్వం చేసిన సవరణల వల్లే వక్ఫ్ బోర్డ్ ప్రైవేట్ ఆస్తుల నుండి ప్రభుత్వ భూమి వరకు, గుడి భూముల నుండి గురుకుల భూముల వరకు భూమాఫియాలా ప్రవర్తిస్తోంది. ప్రస్తుతం దేశంలో 30 వరకు వక్ఫ్ బోర్డులున్నాయి. అవి ఇప్పటి వరకు ఆస్తులు, దేవాలయాల భూముల్ని ఆక్రమించాయి. తమిళనాడులోని వక్ఫ్ బోర్డ్ ఇటీవలే ఓ గ్రామం మొత్తం తమదే అంటూ ప్రకటించడం గ్రామస్తుల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గ్రామంలో 1500 సంవత్సరాల పురాతన హిందూ దేవాలయం కూడా ఉంది. 1400 ఏళ్ల నాటి మత బోర్డ్ 1500 ఏళ్ల నాటి గుడిపై ఆరోపణలు చేయడం నిజంగా హాస్యాస్పదం. ఇదే కాకుండా హర్యానాలోని యమునానగర్ జిల్లా జత్లానా గ్రామంలో గురుద్వారను, అంటే సిక్కు దేవాలయం ఉన్న భూమిని వక్ఫ్కు బదిలీ చేసినప్పుడు వక్ఫ్లో ఉన్న అధికారులు ఏంటి అనేది అర్థమవుతోంది. ఈ భూమిలో ఏ ముస్లిం నివాసం లేదా మసీదు ఉనికిలో ఉన్నట్లుగా చరిత్రలో లేదు. నవంబర్ 2021లో మొఘలిసరలోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించారు. ఇచ్చిన వాదన ఏంటంటే షాజహాన్ హయాంలో చక్రవర్తి తన కుమార్తెకు వక్ఫ్ ఆస్తి విరాళంగా ఇచ్చాడని తెలిసింది. ఇక దాదాపుగా 400 సంవత్సరాల తర్వాత కూడా ఈ వాదనను సమర్థించవచ్చు. ఎందుకంటే వక్ఫ్కు ఉన్న చట్టం అటువంటిది. కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 2014లో లోక్సభకు ముందు ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు దేశ రాజధానిలోని 123 ప్రధాన ఆస్తుల్ని బహుమతిగా ఇచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేషనల్ వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ను
2014లో ప్రారంభించిన సందర్భంగా చెప్పారు. ఇది ముస్లిం సమాజం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రయోజనం కోసం వక్ఫ్ బోర్డును ఉపయోగించుకోవచ్చు. వాస్తవానికి వక్ఫ్ భారతదేశం అంతటా దాదాపుగా 52,000 ఆస్తుల్ని కలిగి ఉంది. 2009 నాటికి 4 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న 3 లక్షల రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులున్నాయి. గత 15 ఏళ్లలో ఇది రెట్టింపైంది. ప్రస్తుతం వక్ఫ్ బోర్డుల వద్ద 9,40,000 ఎకరాల్లో సుమారుగా 8,72,321 స్థిరాస్తులున్నాయి. 16,713 చరాస్తులు ఉన్నాయి. వీటి అంచనా విలువ 1.2 లక్షల కోట్ల రూపాయలు అని అంచనా వేస్తున్నారు. ఈ ఆస్తులు వివిధ రాష్ట్ర వక్ఫ్ బోర్డుల చేత నిర్వహించబడతాయి. వాటి వివరాలు వక్ఫ్ అసెట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా పోర్టల్లో ఉంటాయి కూడా. ఈ వక్ఫ్ బోర్డ్ సాయుధ దళాలు, భారత రైల్వేల తర్వాత మన భారతదేశంలోనే 3వ అతిపెద్ద భూ యజమానిగా ఉంది. యూపీలో అత్యధిక సంఖ్యలో వక్ఫ్ ఆస్తులున్నాయి. యూపీలో సున్నీ బోర్డుకు మొత్తం 2,10,239 ఆస్తులు ఉంటే షియా బోర్డుకు 15,386 ఆస్తులున్నాయి. ప్రతి సంవత్సరం వేల మంది వ్యక్తులు వక్ఫ్ రూపంలో బోర్డుకు ఆస్తిని విరాళంగా ఇస్తారు. ఇది దాని సంపదను పెంచుకుంటూనే ఉంది. అయితే దీని కారణంగా కొంతమంది తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ చట్టం మతపరమైన కలహాలకు కూడా కారణమవుతోంది. అంతేకాదు వక్ఫ్ బోర్డు నియంతృత్వ ధోరణిలో వెళ్తోంది కూడా. ఈ నేపథ్యంలో గత 2 ఏళ్ల నుండి వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించాలని దేశంలోని రాష్ట్రాల హైకోర్టుల్లో దాదాపుగా 120 పిటిషన్లు దాఖలయ్యాయి. జైనులు, సిక్కులు వంటి ఇతర మైనారిటీలతో సహా ఇతర మతాల వారికి ఇలాంటి చట్టాలు వర్తించినప్పుడు వక్ఫ్ చట్టం ఎలా చెల్లుబాటు అవుతుంది అంటూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో వారు సవాల్ చేశారు. కోర్టుల్లో దాఖలైన 120 పిటిషన్లలో ముస్లింల పిటిషన్లు దాదాపుగా 15 ఉండడం విశేషం. ఆ తర్వాత ఈ చట్టాన్ని సవరించాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం వెళ్లాయి. మత ప్రాతిపదికన ఏ ట్రిబ్యునల్ కూడా ఉండకూడదు. ఒక దేశం 2 చట్టాలు సరికాదు. ఒక దేశం 2 చట్టాలు సరైంది కాదు. ఒక దేశం ఒకే ఆస్తి చట్టం ఉండాలన్నది ఇక్కడ అందరి డిమాండ్. చాలా రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేశారు. దీంతో వక్ఫ్ బోర్డు చట్ట సవరణకు మోదీ సర్కార్ ముందడుగు వేసింది. వక్ఫ్ బోర్డులో సవరణలు కూడా చేసింది. సవరణ అంటే వక్ఫ్ బోర్డులో ఇప్పటి వరకు ఉన్న ఆస్తుల్ని లాక్కోవడం అని కాదు. ఇక నుండి వక్ఫ్ బోర్డు సభ్యులు సవరించిన చట్టాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. వక్ఫ్ చట్టానికి కేంద్రం ఈ 44వ సవరణ ప్రకారం కొన్ని మార్పులు చేసింది. ఇక్కడ వక్ఫ్ అంటే కనీసం 5 ఏళ్లుగా ఇస్లాంను ఆచరిస్తున్న వ్యక్తి తన యాజమాన్యంలోని ఆస్తిని విరాళంగా ఇవ్వడం. ప్రతిపాదిత సవరణ ప్రకారం చూస్తే వక్ఫ్ భూమిని సర్వే చేసే అధికారం అడిషనల్ కమిషనర్ నుండి ఆ జిల్లా కలెక్టర్కు లేదా డిప్యూటీ కమిషనర్కు ఉంటుంది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులో 2 ముస్లిమేతర ప్రతినిధులు ఉంటారు. కొత్త నిబంధనల ప్రకారం బోహరాలు, అగాఖానీ వర్గాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసే ప్రస్తావన కూడా ఉంది. వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ సెంట్రల్ పోర్టల్ డేటాబేస్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ పోర్టల్లో ముత్వల్లి అంటే వక్ఫ్ ఆస్తుల పరిరక్షకులు వక్ఫ్ ఆస్తుల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఏడాదికి 5,000 రూపాయలలోపు ఆదాయం మాత్రమే ఉన్న ఆస్తులకు సంబంధించి వక్ఫ్ బోర్డుకి చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా 7% నుండి 5%కి తగ్గించారు. ఏదైనా ఒక ఆస్తి వక్ఫ్కి చెందిందా కాదా అని నిర్ణయించే హక్కు వక్ఫ్ బోర్డుకి ఉండదు. కొత్త ప్రతిపాదనల ప్రకారం ప్రస్తుతం ఉన్న 3 సభ్యుల వక్ఫ్ ట్రిబ్యునల్ 2 సభ్యులకే పరిమితం కాబోతోంది. ఈ ట్రిబ్యునల్ నిర్ణయాలు కూడా అంతిమమైనవి కావు. ఏవైనా అభ్యంతరాలు కనుక ఉంటే ట్రిబ్యునల్ నిర్ణయాలను 90 రోజుల్లో హైకోర్టులో సవాల్ చేసేలా చట్టాన్ని కేంద్రం సవరించింది. కొత్త బిల్లుతో వక్ఫ్ చట్టంలోని లిమిటేషన్ యాక్ట్ నిబంధనలను అమలు చేయాల్సిన అవసరమూ లేదు. అంటే వక్ఫ్ భూమిని ఆక్రమించుకుని 12 ఏళ్లుగా అనుభవిస్తున్న వ్యక్తులు ఈ సవరణతో ఆ భూమికి యజమానులుగా మారుతారు. ఈ కొత్త వక్ఫ్ బోర్డ్ 40 కొత్త సవరణలకు కూడా ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన మోడీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు కూడా పంపించింది. ఆ రిపోర్ట్ రావడంతో మరోసారి లోక్సభ ముందు ఈ బిల్లు తీసుకురాబోతున్నారు. అయితే దీని ద్వారా అందరికీ మేలు జరుగుతుందని మాత్రం స్పష్టమవుతోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సవరణలు తప్పవని మోదీ సర్కార్ అంటోంది. ఈ వక్ఫ్ బోర్డు ద్వారా నిజానికి ఎంతమందికి ఉపాధి దొరికింది? ముస్లింలకు మంచి జరిగిందా?
అసలు వక్ఫ్ బోర్డు భూములన్నీ ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. వక్ఫ్ బోర్డుకి సంబంధించి సవరణలు జరగకుండా ఇలాగే వదిలేస్తే మాత్రం భూమి విషయంలో చాలా అనర్థాలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఇప్పటికైనా వక్ఫ్ బోర్డు నిద్రలో ఉన్న కొంతమంది మేలుకుంటే మంచిది.